కాసేపట్లో కృష్ణానది యాజమాన్యం బోర్డు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వాటాలపై అధికారులు చర్చించనున్నారు. అదేవిధంగా సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదల, తెలంగాణ ఫిర్యాదుపై ఆఫీసర్స్ చర్చించనున్నారు. సాగర్ తో పాటు శ్రీశైలం జలాశయాల్లో నుంచి ఏపీ తన నీటి వాటాను ఇప్పటికే పూర్తిగా వినియోగించుకుందని బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం అవుతోంది. ఇక నిబంధనలు ఉల్లంఘించి ఏపీ నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేసిన తెలంగాణ నీటి తరలింపును వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తోంది. నేడు దీనిపై ఏపీ అధికారులు తమ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటికే అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేయగా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ సాగుకు అవసరం లేకపోయినా నీళ్లు వదిలేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక సముద్రంలోకి వెళ్లే వరద నీటిని దిగువ రాష్ట్రంలో వాడుకుంటే తప్పేంటని ఏపీ వాదిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. కేఆర్ఎంబీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్వకంగా ఒక ఫిర్యాదులో పేర్కొన్నారు, ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఏదైతే ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా కూడా వినియోగించుకుంటుంది, తెలంగాణకు కేటాయించిన నీటి కంటే కూడా తక్కువగా తెలంగాణకు కేటాయింపులు జరుగుతున్నాయని చెప్పి దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు నేపథ్యంలో మొన్న గత శుక్రవారమే జరగవలసిన సమావేశం ఏపీ ఏదైతే అధికారులు లేఖ రాయడం జరిగింది. ఆ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని చెప్పి ఇప్పటికే ఏపీ అధికారులు లేఖ రాయడంతో ఈ రోజు సమావేశం వాయిదా పడింది. మరికాసేపట్లోనే సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కృష్ణా రివర్ లో తెలంగాణ వాటా ఇంకా పెంచాలని చెప్పి తెలంగాణ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే విభజన చట్టం హామీ ప్రకారం ఏదైతే తెలంగాణకు 299 టీఎంసీ కేటాయించారో అది కాకుండా తెలంగాణలో 69% కృష్ణా నదీ పరివాహక తీరం ఉంది కాబట్టి తెలంగాణ వాటా ఇంకా పెంచాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ డిమాండ్ చేస్తా ఉంది. మరొక వైపు ఇప్పటికే ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంది. 75% నీటిని ఏపీ ఎక్కువగా వాడుకుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ అధికారులు, తెలంగాణ ప్రభుత్వం అయితే కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఈఎన్సీ అధికారులు హాజరు కాబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీ అధికారులు కూడా కేఆర్ఎంబీకి ఏం చెప్పబోతా ఉన్నారనే దానిపై ఉత్కంఠ కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కింది రాష్ట్రాలు ఏవైతే ఎక్సెస్ వాటర్ ఉంటాయో ఆ మిగులు జలాలను వాడుకోవచ్చు అని చెప్పి కూడా ఏపీ ఇప్పటికే వాదిస్తా వస్తా ఉంది. కాబట్టి తెలంగాణ మరి అధికారులు ఏం చెప్పబోతా ఉన్నారు, మరోసారి అదేవిధంగా ఇటు ఏపీ అధికారులు ఏం చెప్పబోతున్నారు అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ట్రిబ్యునల్ ఇప్పటికే ఏదైతే వాదనలు వినిపించినటువంటి తెలంగాణ సర్కార్ ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం అయితే ట్రిబ్యునల్ ముందు అయితే తన వాదనలు వినిపించబోతా ఉంది. ఇరు వాదనలు విన్న తర్వాత మరి కేఆర్ఎంబీ ఎట్లాంటి నిర్ణయాలను, ఎట్లాంటి తీర్పులు ఇవ్వబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి తోడు టెలిమెట్రీ విధానం అమలు చేయాలని చెప్పి తెలంగాణ మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. టెలిమెట్రీ విధానం అమలు చేస్తే ఖచ్చితంగా ఏ రాష్ట్రం వాటా ఎంత ఉందో అక్యురేట్ గా నీటి వినియోగం ఉంటుంది. దానివల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది, ఇరు రాష్ట్రాలకు కూడా లాభం జరుగుతుందని చెప్పి తెలంగాణ వాదిస్తుంది. ఏపీ ససేమిరా అంటుంది ఈ యొక్క టెలిమెట్రీ విధానానికి. సో ఇవన్నీ కూడా ఈ రోజు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ యొక్క కేఆర్ఎంబీ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.